వరుణ్ తేజ్, మనుషి చిల్లర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్ షో చూశాను. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రుద్ర స్పెషల్ గా ఫ్లైట్లు ఎలా నడుస్తున్నాయో చెక్ చేయడానికి ఈ పైలట్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఆపరేషన్ వ్యాలంటైన్ పుల్వామా అటాక్ కి ఘాటుగా స్పందించిన ఇండియా ప్రభుత్వం సీక్రెట్ మిషన్ చేపట్టి టెర్రరిస్టులను చంపేస్తుంది. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేసింది, పాకిస్తాన్ ఎయిర్ బేస్ చేసిన పనులకి తిరిగి ఇండియన్ ఎయిర్ బేస్ ఎలా సమాధానం చెప్పింది అన్నదే ఈ సినిమా. నిజ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ సోసోగా సాగిన సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వరుణ్ తేజ్, మనుషి చిల్లర్ మిగిలిన అందరూ కూడా బాగానే తమ నటనా ప్రతిభని ప్రదర్శించినా సరే సెకండ్ హాఫ్ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా చీప్ గా అనిపిస్తాయి. ఈ సినిమాకి సోనీ సంస్థ ఏం డబ్బులు పెట్టిందో, ఎందుకంటే సోనీ అన్న పేరు వినగానే గ్రాఫిక్స్ అదిరిపోతాయని మనం ఊహించుకుంటాం సినిమా స్టార్టింగ్ లో, కానీ గ్రాఫిక్స్ చీప్ గా ఉండి తెలిసిపోతాయి. దర్శకుడు కొంచెం బిగువుగా రాసుకున్న సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే సినిమాని కాపాడుతుంది. ఈ సినిమాని భారతదేశం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు చూడాల్సిందే. అలాగే ఆకాశంలో కూడా విమాన దళాలు ఉపయోగించి టెర్రరిజం చేయొచ్చు అని పాకిస్తాన్ ఎలా నిరూపించింది అన్నది కూడా తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. ఫోటోగ్రఫీ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. మిక్కీ జే మేయర్ పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు. విజువల్ ఎఫెక్ట్స్ పెద్ద మైనస్ గా సాగిన ఈ సినిమా అందరూ ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?